అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. ఆయుర్వేదం అంటేనే చేదు చూర్ణాలు, ఘాటు కషాయాలు అనేవారు సైతం మా ఆయుర్వేద ఆహార కార్యక్రమం గనక చూస్తే తప్పకుండా అమృతం లాంటి రుచులు, సంజీవిని లాంటి ప్రయోజనాలు ఉన్నాయి అని ఒప్పుకొని తీరాల్సిందే. ఏమంటారు? అంతే కదా. అందుకే మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మరి ఈ రోజు కూడా ఎవరికి అమృతం లాంటి రుచిని అలాగే సంజీవిని లాంటి ఔషధాన్ని మా సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు అందించబోతున్నారు. మేడం అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో కుమారి. హౌ యూ? ఫైన్. నువ్వు రోజు రోజుకి యంగ్గా కనిపిస్తున్నావు. థ్యాంక్ యూ మ్యామ్. ఏదో మీ దయ వల్ల, ఇన్ఫాక్ట్ మీరు కూడా అండ్ మీ అందరూ కూడా ఇలాగే ఆరోగ్యంగా అండ్ ఆనందంగా ఉండాలి అంటే ఆయుర్వేద ఆహార కార్యక్రమం చూడడంతో పాటుగా మేము చూపించే రెసిపీస్ని ఖచ్చితంగా తయారు చేసుకొని తినాల్సిందే. ఓకే, సో మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. సో మేలైన రుచులు ఎవరికి మేలు చేసే వంటి రుచిని మీరు అందించబోతున్నారు? సో మన అందరికీ కూడా మేలు చేయడానికి ఒక మంచి పచ్చడిని కూడా మనం తయారు చేసుకోబోతున్నాం. వావ్, ఐ లవ్ పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం కదా. అందరూ వేసవి కాలంలో ఆవకాయ, మాగాయ ఇట్లా నిలవ పచ్చళ్ళు అన్ని పెట్టేసుకుంటున్నారు. సో అలాంటి సిమిలర్ కాంపోజిషన్ తోటి ఒక మంచి పచ్చడి మనం తయారు చేసుకోబోతున్నాం. వావ్, ఏంటి మ్యామ్ చెప్తుంటేనే ఇంట్రెస్టింగ్ గా టెంప్టింగ్ గా అనిపిస్తుంది. అదే మామిడికాయ అలసందల పచ్చడి. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మామిడికాయ అలసందల పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు, అలసందలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, నూనె, సైంధవ లవణం. సో ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకుందాం. కొద్దిగా నూనె, ఒక స్పూన్ సరిపోతుందా? ఒక స్పూన్ సరిపోతుంది. సో ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసేసుకుందాం. సో మొత్తం వేసేస్తున్నాను నేను. సో దట్ అంటే మేడంకి ఫస్ట్ మేడంని అడగకూడదు, ఫస్ట్ నేను వేసేస్తాను. దానిలో సగమే వేయాలి మనము. ఎందుకంటే నేను ఇందాక మీరు అలా మామిడికాయ అనగానే ఇలా తీసేసుకొని పుల్లగా ఉంది, చాలా పుల్లగా ఉంది తెలుసా, భలే బాగుంది. అందుకనే కొంచెం ఎక్కువ పడతాయని నేను కొన్ని 4 ఎక్కువ పచ్చిమిరపకాయలు వేస్తాను అనమాట. దాంతో పాటుగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేద్దాం. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఒక్కసారి అలా కలిపేసుకుందాం. సో మ్యాంగో కొబ్బరి పచ్చడి, మామిడికాయ కొబ్బరి పచ్చడి, ఇంకా వేరియస్గా మనము అనేక పచ్చళ్ళు అన్ని కూడా తయారు చేసుకుంటాం. కానీ ఈ కాంబినేషన్ వల్ల తీసుకుంటే మనకి హై ప్రోటీన్ లభిస్తుంది అనమాట. అంటే మనకి శరీరానికి కావాల్సినటువంటి ప్రోటీన్స్ అంటే ఎనర్జీ బిల్డింగ్ కి మన మాంసకృత్తులు మన శరీరానికి ఎంత అవసరం, ఎందుకంటే బాడీ బిల్డింగ్ కోసం అనమాట. వేగిపోయినాయి కదా, మరి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మరి అలసందలని వీటిని వేగించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కదా. సో డైరెక్ట్ గానే మనం అది రోట్లో దంచేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో అయితే నేను రోల్ తీసుకొచ్చేస్తాను. సో రోల్ కూడా తెచ్చేసాను. ఇప్పుడు ఇవి వేసేసేనా? ఫస్ట్ మనం పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి రెబ్బలు వేయించుకున్నాం కదా, అది మంచిగా దంచేసుకుందాం. ఓకే, పచ్చిమిర్చి అయితే మంచి కారంగా ఉంది, మంచి స్మెల్ వస్తుంది. ఆ పులుపుకి ఆ కారానికి సరిపోతుంది. సో జాగ్రత్తగా దంచుకోవాలి. ఇవి దంచుతూనే దీంతో పాటు ఇంకేమైనా ఇంకా మనము మామిడికాయ ముక్కలు కూడా వేసేద్దాం. సో చూసారు కదా, తగినన్ని మామిడికాయ ముక్కలు అలాగే అలసందలు కూడా వేసేసుకుందాం. ఒక గుప్పెడు సరిపోతాయి. ఓకే, ఇవి అలాగే అలసందలు కూడా ఒక గుప్పెడు. ఓకే, రెండు కూడా ఈక్వల్గా మనం తీసుకున్నాం. ఇక్కడ అలసందలు కూడా తీసుకుంటున్నాం, నానబెట్టుకున్నాం కాబట్టి వీటిని పచ్చిగా ఇలాగే వేసేసుకుంటున్నాము. ఓకే, సో సరిపోయింది కదా మ్యామ్, తీసేనా? ఇప్పుడు మనం కొంచెం సైంధవ లవణం కూడా వేసుకొని ఒకసారి దంచేద్దాం. ఓకే, సో తగినంత సైంధవ లవణం కూడా వేసుకుందాము.
ఒక్కసారి మరొకసారి దంచేసుకుందాం. ఇవ్వండి, మేము బౌల్లోకి తీసేస్తాం. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి కూడా తీసేసుకుందాము. చూసారా ఎంత బాగా వచ్చిందో కదా. నాకు తెలిసి వాళ్ళందరికీ కూడా తినాలి తినాలి అని అనిపిస్తుందని, బట్ ఏం చేయలేము. ఈ అదృష్టం కేవలం నాకే. ఒకసారి అలా ఈ లోపల స్టవ్ వెలిగించేసేసేనా? ఎస్, మనము పోపు వేయించుకోవడానికి వెలిగిద్దాం. ఓకే, ఇప్పుడు స్టవ్ వెలిగించాను. పోపు కోసం ప్యాన్ పెట్టేసుకుందాం. ఒక స్పూన్ సరిపోతుందా? సరిపోతుంది. కొద్దిగా నూనె వేసుకున్నాం కాబట్టి అది వేడేంత వరకు కూడా వెయిట్ చేద్దాం. సో ఈ కాంబినేషన్ అనేది మనకి హై ప్రోటీన్, అలాగే విటమిన్ సి కూడా లభిస్తుంది. హై ప్రోటీన్ లభిస్తుంది. మామిడికాయలు ఉన్నాయి కదా, అది మనకి చలవ చేస్తుంది, అలానే నోటిని రుచికరంగా ఉంచుతుంది, కడుపు ఉబ్బరాన్ని, యాసిడిటీని ఇవన్నీ కూడా తగ్గిస్తుంది అనమాట. ఇప్పుడు మామిడికాయ ఎప్పుడైతే తీసుకున్నామో దాన్ని ఒక 1 అవర్ పాటు చక్కగా నీళ్ళలో నానబెట్టినట్లయితే మనకి దాంట్లో ఉన్నటువంటి టాక్సిక్ ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్టిలైజర్స్ కానీ బయట ఏవైతే వేసిన కెమికల్స్ ఉంటాయో అవన్నీ కూడా పోతాయి. అందుకనే వాడే కంటే ముందరే మామిడికాయని ఒక గంట సేపు నీళ్ళలో నానబెట్టండి. ఓహోహో, ఓకే ఓకే. సో అంటే మనం బయట తొక్కుతో వాడుతున్నాం కాబట్టి. ఓహో, సరే. అయితే ఇక్కడ నూనె అయితే కనుక వేడైపోయింది కాబట్టి దీంట్లో తగినన్ని ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకుందాం. ఇక్కడ ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, కరివేపాకు, కొంత కరివేపాకు. మిశ్రమాన్ని అంతా కూడా స్టవ్ అయితే ఆపేసాను, ఎందుకంటే మంచిగా వేయిపోయింది కాబట్టి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా పచ్చడి పైన వేసేసుకుంటాం. సో ఇంకా కూడా మనకి రక్తాన్ని శుద్ధి చేసేటువంటి ప్రాపర్టీ కూడా మనకి ఈ మామిడికాయ అలసందల పచ్చడిలో మనకు లభిస్తుంది. ఇది మొత్తానికి మనకి ఎనర్జీ బిల్డింగ్, అంటే శరీరాన్ని రక్తధాతు, మాంసధాతుని వృద్ధి చెందించడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సో ఎవరైతే కొంచెం బలహీనంగా ఉన్నారో, సో కొంచెం లావ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి రుచితో పాటు మంచి బాడీ రావడానికి ఈ మామిడికాయ అలసందల పచ్చడి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే. సో ఇన్ని మన ఉపయోగాలు ఉన్నటువంటి మామిడికాయ అలసందల పచ్చడి రెడీగా ఉంది. సో ఎస్, ఇట్స్ టైమ్ టు ఈట్ అనమాట. నా టైం వచ్చేసింది. నేను టేస్ట్ చేసే టైం. మేడం ఆల్రెడీ చెప్పేసారు దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఏంటి అని. చక్కగా అలా టేస్ట్ చేసేప్పుడు నాకైతే వాటర్ వస్తున్నాయి అంత. పుట్టిగా అలానే తినాలనిపిస్తుంది కదా. కారం కారంగా, పుల్ల పుల్లగా, ఆ కాంబినేషన్ అయితే భలే ఉంది తెలుసా. రోట్లో కొట్టాం కాబట్టి కచ్చా పచ్చాగా యమా అయితే చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు ట్రై చేసేసేయండి. మరి ఇంత ఆరోగ్యాన్ని అందించే మామిడికాయ అలసందల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. మామిడికాయ అలసందల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు, అలసందలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, నూనె, సైంధవ లవణం. మామిడికాయ అలసందల పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 చెంచా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగించుకుని తీసి కల్వంలో వేసి మెత్తగా దంచుకోవాలి. వీటితో పాటు మామిడికాయ ముక్కలు, నానబెట్టుకున్న అలసందలు, అలాగే రుచికి సరిపడా సైంధవ లవణం కూడా వేసి చక్కగా దంచుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని దంచుకున్న మామిడికాయ అలసందల మిశ్రమం మీద వేసుకుంటే ఆరోగ్యంగా ఉంచే మామిడికాయ అలసందల పచ్చడి రెడీ. ఇప్పుడు
ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. చర్మం నిగారింపుగా ఉండడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే చింతపండు పేస్ట్ని 1 టీ స్పూన్ తీసుకొని దానికి తగినంతగా పాలను కూడా తీసుకొని ఒక చిన్న మిశ్రమం లాగా తయారు చేసుకొని మనం ఫేస్ ప్యాక్కి యూస్ చేసేంత కన్సిస్టెన్సీగా తయారు చేసుకొని ముఖానికి మొత్తం అప్లై చేసేసుకొని ఒక 10 నిమిషాలు అలానే ఉంచేసి తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి కడుక్కున్నట్లయితే చర్మం ఎంతో నిగారింపుగా ఉంటుంది. అలానే పింపుల్స్ ఏవైనా ఉన్నా కూడా మనకి దానివల్ల వచ్చేటువంటి నొప్పి కూడా తగ్గిపోతుంది. సో ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారందరూ కూడా చక్కగా ఈ చిట్కాని పాటించండి. ఆరోగ్యంగా, అందంగా, ఆనందంగా ఉండండి. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో ఎవరికి సంజీవని లాంటి ఔషధాన్ని అందిస్తున్నారు? సో ఈ మధ్య ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ తోటి చాలా మంది బాధపడుతున్నారు. సో ఎక్కువగా ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ వాళ్ళే తీసేసుకుంటున్నారు. కానీ ఇన్ఫర్టిలిటీకి మేల్ కాంపోనెంట్ ఎంత అవసరమో ఫీమేల్ కాంపోనెంట్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో మేల్ ఇన్ఫర్టిలిటీ తోటి ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ ఆయుర్వేదంలో ఒక మంచి సంజీవిని ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం. ఏంటి మ్యామ్ అది? అదే మేధశాఖ కషాయం. విన్నారు కదా, మేల్ ఇన్ఫర్టిలిటీని తగ్గించడానికి ఇప్పుడు మన సంజీవనిలో మేధశాఖ కషాయం తయారు చేసుకోబోతున్నాం. కాబట్టి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. లిచీ పండు గింజలు, పటిక బెల్లం. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఎలా తయారు చేయాలో ఏంటో జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు. సో మ్యామ్ ఏం చేద్దాం? ఎస్, ఫస్ట్ అయితే మనం సీడ్స్ ఎలా ఉంటాయో చూపిద్దాము. సో లిచీ ఫ్రూట్ని మనం ఏ టైప్ ఆఫ్ లిచీ అయినా కూడా ఏ టైప్ ఆఫ్ సాధారణంగా లిచీ అనగానే అందరికీ రెడ్ కలర్గా గుర్తొస్తుంది. సో ఇది కూడా అంటే ఈ బ్రౌన్ కలర్గా ఉన్నది కూడా లిచీ ఫ్రూట్ అనే అంటారు. ఇది కూడా ఒక బెస్ట్ వెరైటీ. సో దీన్ని కానీ మనం ఓపెన్ చేసినట్లయితే కొంచెం దీని యొక్క షెల్ కొంచెం గట్టిగా ఉంటుంది. దీన్ని తీసినట్లయితే పొట్టు మనకి లిచీ ఇలా ఉంటుందన్నమాట. ది హ్యాంగింగ్ రసగుల్లా లాగా చెప్తూ ఉంటారు. సో ఇలా ఉంటుంది కదా. సో దీనిలో మనకి సీడ్స్ ఉంటాయి అన్నమాట. చూసారా, తాటి ముంజల్లాగా అనిపిస్తాయి. అవునవును. సో ఈ సీడ్స్ని మనం ఇప్పుడు వాడుతున్నాం అనమాట. అలా అన్ని తీసుకొని అన్ని ఇలా తీసేసుకొని పెట్టేసుకున్నాం. సో వీటిని మనం ఒకసారి మంచిగా క్రష్ చేసామండి, దంచేసుకున్నాం. దంచేసాక దాన్ని డికాక్షన్ చేసుకోవచ్చు. ఎన్ని సీడ్స్ ఒక్కొక్కళ్ళు ఎన్ని సీడ్స్ మనం ఒక 5 సీడ్స్ తీసుకుంటున్నాం ప్రస్తుతానికి అయితే. ఓకే, 5 సీడ్స్ ని చక్కగా వేసుకొని మనం దంచేద్దాం. ఓకే. సో చూసారు కదా, అలా దంచేసుకోవాలన్నమాట. మనం చక్కగా ఎట్లా దంచేసుకున్నాం, కొంచెం కచ్చా పచ్చగానే. ఎందుకంటే అట్లానే సీడ్స్ మనకు బాయిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో ఇలా తీస్తే దీనిలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్ అంతా కూడా మనకి మంచిగా బాయిల్ అయితే దాని యొక్క బెనిఫిట్స్ అధికంగా ఉంటాయి. సో ఇప్పుడు మనం 2 గ్లాసులు వాటర్ మంచిగా మరిగించేసుకున్నాం. ఓకే, యా. సో అంటే ఇది కొంచెం వేడైన తర్వాత అది వేయాలా? కొంచెం వేద్దామా? ఇప్పుడే వేసేద్దాం, మరుగుతూ ఉంటుంది చక్కగా. మామూలుగా అయితే సీజనల్ వైజ్ గానీ ఈ లిచీస్ దొరుకుతూ ఉంటాయి కదా. మనకి ఆయుర్వేదంలో ఈ లిచీ పౌడర్ దొరుకుతుందా లేదా? పౌడర్ దొరకదు. మనము సీజన్ గా దొరికినప్పుడు చక్కగా ఇలా తెచ్చేసుకొని లిచీస్ అన్ని కూడా తెచ్చుకొని సీడ్స్ అన్ని కూడా ఇలా పౌడర్ చేసేసి కొంచెం ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే మనం డ్రై రోస్ట్ చేసి పౌడర్ ఫామ్ మంచిగా ఫిల్టర్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు వస్తుంది. సో అప్పుడు డికాక్షన్ ఓన్లీ మనం పౌడర్ వేసుకొని ఒక పొంగు వచ్చినప్పుడు ఏ రోజు కారోస్ట్ చేసేసుకొని తాగేసేయచ్చు. ఓకే, అంటే ఆ గింజల్ని డ్రై రోస్ట్ అంటే ఇలా కొట్టకుండా జస్ట్ ఊరికనే డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ లాగా చేసుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని మంత్స్ నిల్వ ఉంటుంది? ఒక 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. సో ఇది మనం సీజన్ వైజ్ గా చేస్తూ ఉంటాం కాబట్టి. అండ్ ఇంకా చాలా రకాలైనటువంటి ట్రీట్మెంట్ ప్రాసెస్ కూడా ఉంది. సో దాంట్లో మనం ఈ ఫ్రూట్ ని కూడా ఇంక్లూడ్ చేసినట్లయితే మనకి రెట్టింపు బెనిఫిట్స్ వస్తాయి. ఓకే, సో మేము ఇక్కడైతే నీళ్లు మరుగుతున్నాయి కాబట్టి నేను ఇది వేసేస్తున్నాను. సో ఇది మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇన్ఫర్టిలిటీ అంటే మీరు అన్నట్టుగా మేల్ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న వాళ్ళు ఎంత తీసుకోవచ్చు, ఎన్ని రోజులు ఇవ్వాలి? మనకి సాధారణంగా ఇన్ఫర్టిలిటీ అంటేనే మన జనాభాలో ఆల్మోస్ట్ 20 to 30% మంది అంటే కపుల్స్ అందరు కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. సో దాంట్లో ఫీమేల్ కాంపోనెంట్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ మేల్ కాంపోనెంట్ ఈక్వలెంట్గా ఒక 10 to 20% దాన్ని కూడా అట్రిబ్యూట్ చేస్తుంది.
సో ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెమెన్ క్వాంటిటీ తక్కువగా ఉండడం, దాంట్లో క్వాలిటేటివ్ స్పర్మ్స్ అనేటువంటివి అంటే యాక్టివ్గా మొటైల్ అంటే తిరిగేటువంటివి హెల్దీగా ఉన్నటువంటి స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం, ఇంకా దానిలో ఇంకా హెల్దీగా ఉన్నటువంటివి చాలా తక్కువగా ఉండడం, దానిలో ఇన్ఫెక్షన్స్ రావడం అంటే పస్ సెల్స్ ఉండడం కానివ్వండి, అలానే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉండడం కానివ్వండి, ఇవన్నీ కూడా కాంపోనెంట్స్ అనేటువంటివి మేల్ ఇన్ఫర్టిలిటీ రావడానికి మనకి కారణాలు. సో వీటన్నింటినీ కూడా తగ్గించాలి అంటే ఫస్ట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి. సో మనం తినే ఫుడ్లో మనం చాలా చేంజెస్ చేస్తూ ఉండాలి, మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత కూడా ఇంకా మనకి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రావడం కానివ్వండి, క్వాంటిటీ ఆఫ్ సెమెన్ తక్కువగా ఉండడం, యాక్టివ్ మొటైల్ స్పర్మ్స్ అనేటువంటి తక్కువగా ఉన్నప్పుడు ఇలా మనం ఈ కషాయం తాగడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క క్వాలిటీ అధికంగా ఉంటుంది, క్వాంటిటీ అధికంగా ఉంటుంది, అండ్ నెంబర్ ఆఫ్ స్పర్మ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో అవి మనకి ఫర్టిలిటీకి బెస్ట్గా మనకి కోఆపరేట్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో అంటే మెడిసిన్స్ తీసుకుంటూ ఇలా చేయాలి, మెడిసిన్స్ తీసుకోకపోయినా ఒకసారి కొద్దిగా కొన్ని రోజులు ఇలా ట్రై చేయొచ్చా? యా, అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం న్యాచురల్గానే కన్సీవ్ అవ్వడానికి ట్రై చేయాలి. మేల్ కానీ ఫీమేల్ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు న్యాచురల్గా అన్ప్రొటెక్టెడ్గా అట్లీస్ట్ 1 or 2 years ఆఫ్ మ్యారేజ్ తర్వాత కన్సీవ్ అవ్వడానికి ట్రై చేయాలి. ఈ దానిలో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు మనం ఇలా న్యాచురల్ రెమెడీస్ని ట్రై చేస్తే ఏమవుతుందంటే హెల్దీ స్పర్మ్ అండ్ హెల్దీ ఓవం వల్ల చైల్డ్ అనేటువంటిది చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అలా కాకుండా ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా ఏ మెడిసిన్స్ తీసుకుంటే మనకు క్యూర్ అవుతుందో డాక్టర్ పర్యవేక్షణలో అప్పుడు మందులు వాడాలి. సో దాంతో పాటుగా ఇంకా హెల్దీగా ఉండాలి అంటే ఇలాంటి మన రెమెడీస్ కానివ్వండి, ఇలాంటి న్యాచురల్ ప్రొడక్ట్స్ని మనం తప్పకుండా యూజ్ చేయాలి. ఓకే, ఎంత తీసుకోవాలి, ఎన్ని రోజులు? ఎస్, ఈ కషాయం అనేటువంటిది మనం మన అట్లీస్ట్ ఒక 40 days వరకు డైలీ 10 to 20 ml తీసుకున్నట్లయితే దాని యొక్క క్వాంటిటీ అంటే మనం చెప్పుకున్నటువంటి ఏదైతే కారణాలు ఉన్నాయి ఇన్ఫర్టిలిటీకి అవన్నీ కూడా మనం ఓవర్కమ్ చేయొచ్చు. అలానే టెస్టిస్ దగ్గర ఏదైనా స్వెల్లింగ్ ఉన్నప్పటికీ కూడా, ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ గ్లాండులర్ స్వెల్లింగ్ కూడా మనకు తక్కువగా ఉంటుంది. ఓకే, అదే ఎంత తీసుకోవాలి? 10 to 20 ml. ఎన్ని రోజులు మ్యామ్? 10 to 20 ml కనీసం ఒక 40 days కంటిన్యూస్గా తీసుకోవాలి. ఓకే, సో విన్నారు కదా, ఇది ఇప్పుడు సరిపోతుందా? వడగొట్టేయచ్చు. వడగొట్టేయచ్చు. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము, వడగొట్టేసుకుందాం. నేను ప్లేట్ కూడా తీసుకొస్తాను. సో స్టెయినర్తో కూడా యూజ్ చేయాల్సిన అవసరం, ఎందుకంటే అవన్నీ ఏమంటారు వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవంత కిందే ఉంటుంది. జస్ట్ వాటర్ మాత్రమే పైకి వస్తుంది కాబట్టి ఆ వాటర్ని పై నుంచి పోస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనం దీనిలో 1 స్పూన్ పటిక బెల్లం కూడా వేసేసుకున్నాం. ఓకే, అసలు మామూలుగా అలా చూస్తుంటే ఏదో ఏమంటారు తేనె నిమ్మరస నీళ్ళలానే ఉంది కరెక్ట్గా. దాంట్లో పటిక బెల్లం వేసుకున్నాము. ఓకే, సో మ్యామ్ అది ఆ పటిక బెల్లం వేసుకున్నాం కదా, అది కరిగేలోపు లైక్ ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ ఉంది అని వాళ్ళకి అసలు ఎలా తెలుస్తుంది? సో న్యాచురల్గా మ్యారేజ్ అయిన కపుల్ 1 year వరకు అన్ప్రొటెక్టెడ్గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు, అప్పటికి ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు మనం ఇద్దరికి కూడా టెస్ట్ చేయడం ఇంపార్టెంట్. అంటే ఫీమేల్కి టెస్ట్ చేయాలి, మేల్ పార్ట్నర్కి కూడా టెస్ట్ చేయాలి. అప్పుడు సాధారణంగా చాలా తక్కువ మందికి సిమ్టమ్స్ అనే సైన్స్ అనేటువంటివి తెలియవు అనమాట. అంటే వాళ్ళు ఐడెంటిఫై చేయడం చాలా తక్కువగా ఉంటుంది. కానీ రిపోర్ట్స్లో మాత్రం అత్యధికంగా మనకి ఐడెంటిఫై చేస్తాం. ఎలా అంటే వాళ్ళకి స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండడము, మొటిలిటీ తక్కువగా ఉండడము, లేకపోతే అసలు సెమెన్ అనేటువంటిది చాలా వెరీ మైన్యూట్ క్వాంటిటీలో రిలీజ్ అవ్వడం, ఇలాంటివన్నీ ఐడెంటిఫై చేస్తాం. అప్పుడు మనకి యాక్సిడెంటల్గా తెలుస్తుంది కదా అంటే మేల్ పార్ట్నర్కి ప్రాబ్లం ఉంది, సో ఇన్ఫర్టిలిటీకి ఈ రీజన్స్ ఉండొచ్చని. సో ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా చేసిన తర్వాత సో ఒక డయాగ్నోసిస్కి మనం నిర్ధారణకు వస్తాం. అప్పుడు మనం ఇలాంటి కషాయాలు అండ్ అదర్ మెడిసిన్స్ ఏమైనా అవసరం అవుతా కూడా ఇస్తే అప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఈజీగా ఉంటాయి. మేల్ ఇన్ఫర్టిలిటీకి ఉపయుక్తంగా ఉండేటువంటి మేధశాఖ కషాయం రెడీగా ఉంది. ఓకే, సో చూసారు కదా, మేల్ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న వాళ్ళకి మేధోశాఖ కషాయం తయారు చేసేసాం. సో 40 days కంపల్సరీగా తీసేసుకోండి. మరి దీన్ని ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలని చెప్పాం కాబట్టి ఒకవేళ మీరు ఈ సమస్యతో బాధపడుతున్నట్టయితే కనుక ఇలా ఫాలో అయ్యి ఒక 40 days చూడండి, తప్పేం లేదు కదా, మీకే అర్థమవుతుంది. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. మేధశాఖ కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: లిచీ పండు గింజలు, పటిక బెల్లం. మేధశాఖ కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక కల్వం తీసుకొని అందులో లిచీ సీడ్స్ వేసి దంచుకోవాలి. మరొక వైపు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో 1 గ్లాస్ నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక దంచుకున్న లిచీ సీడ్స్ని వేసి మరిగించుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి వడపోసుకొని అందులో 1 చెంచా పటిక బెల్లం వేసి కలుపుకుంటే మేల్ ఇన్ఫర్టిలిటీ సమస్యలను తగ్గించే మేధా శాఖ కషాయం రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మాకు ప్రతి ఎపిసోడ్లో ఇలాంటి మంచి మంచి ఔషధయుక్తమైన రుచికరమైన మా అందరికీ ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి రెసిపీస్ని కానీ మంచి సంజీవిని లాంటి ఔషధాలని కానీ అందిస్తున్నారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ కుమారి. సో ఇవన్నీ థ్యాంక్ యూ నాకు చెప్పడం కంటే కూడా మీరు దీన్ని ఆచరణలో పెట్టి మీరు ఆరోగ్యంగా ఉంటే అదే ఒక మంచి రెస్పెక్ట్ అని చెప్పుకోవచ్చు. మీరు ఆచరణలో పెట్టానంటే మేము చూపించేవన్నీ కూడా మీకు సంజీవినిలో ఈ ఔషధాలు కనుక మీకు అవసరమైనట్లయితే ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లయితే ఫాలో అవ్వండి. రెసిపీస్ అందరూ హ్యాపీగా ట్రై చేసేసేయచ్చు. ఆరోగ్యంగా ఉండడమే మాకు కావాల్సింది. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి. సో వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన రెసిపీస్తో మంచి మంచి సంజీవినితో మేము మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.